గ్రూప్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ కొంతమంది సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన కారణం ఏంటంటే ఇండియన్ చార్టెడ్ అకౌంట్స్ అపెక్స్ బాడీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చార్టెడ్ అకౌంట్స్ కేవలం ఇయర్కి 60 మాత్రమే కంపెనీస్ని ఆడిట్ చేయాలని, ఆ లిమిట్ క్రాస్ అవ్వకూడదని ఒక లిమిట్ ప్లేస్ చేయడం జరిగింది. చార్టెడ్ అకౌంట్స్ అందరూ కూడా సుప్రీంకోర్టుకు అప్రోచ్ అవుతూ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీని కోట్ చేశారు. ఈ పర్టికులర్ ఆర్టికల్ రైట్ టు ఆక్యుపేషన్ అనేది మనందరికీ ఇస్తుందన్నమాట. సో మా అందరికీ రైట్ టు ఆక్యుపేషన్లో భాగంగా ఈ లిమిట్ అనేది మా ఫండమెంటల్ రైట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే ఒక పాయింట్తో చార్టెడ్ అకౌంట్స్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఈ విషయాన్ని కంప్లీట్గా తిరస్కరించింది. కోర్టు బేసిక్గా ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆక్యుపేషన్ మీకు ఉంటుంది, కానీ లిమిట్లెస్గా మాత్రం ఉండదు. అది లిమిట్తోనే కూడి ఉంటుందని జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ రీసెంట్గా రావడం జరిగింది. జడ్జిమెంట్ నేమ్ షాజీ పౌలోస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియన్ ట్రాన్స్ఫర్ కేస్.